మహంకాళి ఆలయానికి రేవంత్, ఉజ్జయిని అమ్మవారికి పూజలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. హైకోర్టు తీర్పుని పట్టించుకోరా, హైడ్రా రంగనాథ్కి ఎలా మద్దతిస్తారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద సూటి ప్రశ్న. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని కొనసాగించాలి, రామంతపూర్ పెద్ద చెరువుని అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ నేత విహెచ్ విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలి, విద్యార్థుల్ని అవమానించడం సరికాదు, సీఎం క్షమాపణ చెప్పాలన్న డీకే అరుణ. జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరలేదు, రాహుల్ మాట తప్పారు, ప్రభుత్వంపై యువతలో అసహనం ఉందన్న పువ్వాడ. ఏపీకి అదనంగా 4,597 కోట్ల కేంద్ర పన్నుల వాటా, మోదీ, నిర్మలా సీతారామన్కి చంద్రబాబు కృతజ్ఞతలు. వైసీపీకి చెందిన 24 మందిని వదిలేది లేదు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లు పోటీ చేయకూడదు, డీసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డీమార్ట్కి పోటీగా మీమార్ట్, ఆగస్టు 15లోగా 553 మినీ మీమార్ట్లు, నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరకే అందిస్తామంటున్న నాదెండ్ల. ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, అర్ధరాత్రి విరూపాక్షి, ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న మనోహర్ రెడ్డి. ఏపీలో పొగాకు రైతులకు గుడ్ న్యూస్, 2 ఏళ్ల పాటు 50,000 వడ్డీ లేని రుణాలు, 100 కోట్ల నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం. ప్రధాని ముందే చంద్రబాబు అబద్ధాలు చెప్పారు, భోగాపురం ఎయిర్పోర్టు మా వల్లే వచ్చింది, భూసేకరణ తమ హయాంలోనే పూర్తయిందన్న అమర్నాథ్. ఇవాళ పింగళి వెంకయ్య 150వ జయంతి, జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ, 2 కిలోమీటర్ల జెండాతో ర్యాలీ. కేరళలో భారీ వర్షాలు, కోజికోడ్లో నీట మునిగిన రహదారులు, అధికార యంత్రాంగం అప్రమత్తం. నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని, మత్తు రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ ఉద్యమం. బెంగళూరులో తీవ్రంగా తాగునీటి సమస్య, మేకెదాటు ప్రాజెక్టుకి సహకరించండి, తమిళనాడు సీఎంకి కర్ణాటక బీజేపీ చీఫ్ లేఖ. సీఎం డీకే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం, కావేరీ నదీ జలాల అంశంపై చర్చ, హాజరైన సిద్ధరామయ్య, కుమారస్వామి. తిరుచిలో రైతుల ఆందోళనలు, ఎండిపోయిన మాట్యూరు, కల్లనై డ్యాంలకు నీరు ఇవ్వండి, కావేరీ నదీ జలాలు విడుదల చేయాలని నిరసన. గుజరాత్ని ముంచెత్తిన వానలు, హల్వద్లో వరదల్లో చిక్కుకున్న 24 మంది, అందరినీ సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం.